పార్టీ వైపు నుంచి దేవిప్రసాద్ గారు సీనియర్ నాయకులు, మాజీ శాసన మండలి సభ్యులు దేవిప్రసాద్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా ప్రభాకర్ గారు, మీకు హరీష్ రావు గారి స్టేట్మెంట్లో ఏంటి మీకు అంత కాన్ఫిడెంట్గా చెప్పారు? ఇవాళ చెప్పడం ఏం కనపడింది, ఏం వినపడింది అందులో? హరీష్ రావు గారు ఇప్పుడే ఎందుకు అలా మాట్లాడారు? హరీష్ రావు గారు ఆ పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నారు. కేసీఆర్ గారు వారి అధ్యక్షుడు, ఆయనకు కూడా తెలుసు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని కూడా తెలుసు. తెలిసినా కూడా ప్రాంతీయ పార్టీలో కొడుకులే అవుతారని కూడా తెలుసు. తెలిసినా కూడా ఇప్పుడే ఆయన ఆ మాట మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు, ఎవరు మాట్లాడిచ్చారు అన్నదే పాయింట్. ఒకవైపున డీల్ జరుగుతుంది, రెండు పార్టీల నడుమ డీల్ జరుగుతుంది, కానీ నాయకుల నడుమ రాజీ జరగల. ఏ నాయకుల మధ్య అంటే కుటుంబంలో నాయకుల నడుమ రాజీ జరగల. ఈ రాజీ జరగనటువంటి సందర్భంలో డీల్ కుదిరితే అది సరిగ్గా కింది వరకు ఉంటుందా, ఉండదా, లేకపోతే కొత్త కుంపట్లు ఏర్పడతాయా అన్నటువంటి ఒక విషయం వ్యవహారంలో భాగంగా ఆయనతో ఆ మాట చెప్పించాలి అని చెప్పని ఒక కండిషన్ లాగా పెట్టారు. మొన్న రజతోత్సవాలు కానివ్వండి అని చెప్పన్నారు. రజతోత్సవాల తర్వాత అనేక అంశాలు బయటకు వచ్చాయి. సరిగ్గా రజతోత్సవం రేపనగా నా షోకి వచ్చారు ఆయన, హరీష్ రావు గారు. ఆ రోజు నేను ఈ ప్రశ్న అడిగాను, ఏంటి మీరు సఫకేట్ అవుతున్నారన్న చర్చ జరుగుతుందని. అంటే ఇక్కడ మాట్లాడినట్టే ఇంత మాట్లాడలేదు, కానీ నోనో అలాంటిదేం లేదు, నేను చాలా క్రమశిక్షణ గల కార్యకర్తనే. అవును, ఆయన క్రమశిక్షణే. కాబట్టి కేసీఆర్ జరుపుతున్నటువంటి డీల్లో అంతర్భాగంగా ఈయన ఎస్ అనే మాట్లాడతాడు. మరి ఎస్ అని మాట్లాడబోదు నో అని మాట్లాడతాడా? కానీ కాంగ్రెస్ కావాల్సింది అది హరీష్ రావుతో చెప్పించాలి. హరీష్ రావు కూడా కలిసి ఉంటాడు ఈ డీల్లో అన్నది కావాలి. కాబట్టి నాయకుల నడుమ రాజకీయ పార్టీల నడుమ డీల్, ఇది జరిగినటువంటి వ్యవహారం. ఏం డీల్ అంటే మీకు ఓవరాల్గా సోనియా అమ్మ మాట ఇచ్చింది, మాట నిలబెట్టుకుందని కేసీఆర్ అన్నారు. అప్పుడు అన్న తర్వాత ఆ మాట ప్రకారంగా ముందుకు వెళ్ళాలి అన్నటువంటి విషయంలో కూడా కేసీఆర్ చాలా సందర్భాల్లో మాట్లాడాడు. మరి అది ఏ రకంగా జరుగుతుంది అన్నటువంటి ఒక విషయం. కాబట్టి ఇక్కడ రాజకీయ పార్టీల నడుమ డీల్ కుదిరింది, నాయకుల నడుమ రాజీ కుదిరింది. ఇది ఒక అంశం. ఇక రెండో అంశము, దీంట్లోనే మీరు చూస్తే ఇది కట్టుకథ అనుకోవటానికి వీళ్ళే, లేకపోతే ఊహించినటువంటి అంశం అని అనుకోవటానికి వీళ్ళే. కాలక్రమంలో మీకు 15 మాసాల యొక్క కాలక్రమంలో జరుగుతున్నటువంటి విషయాలు పరిగణించండి. అసలు కవితకి న్యాయ సలహా ఎవరిస్తున్నారండి? న్యాయవాదిగా ఎవరున్నారండి? పూర్తిగా వెనకేసుకుని ఎవరు మాట్లాడుతున్నారండి? మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని చట్టసభలో గెలిపించడం కొరకు ఏ రకంగా ప్రయత్నం జరిగింది? ఇవన్నీ డీల్ అంతర్భాగం. అంతర్భాగం. ఇక్కడ నుంచి మన రాష్ట్రం నుంచే కదా ఎంపీగా ఎన్నికయ్యాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. వీళ్ళు పోటీ కూడా పెట్టలే కదా, అది కూడా కనబడుతుంది కదా. అయిపోయింది. తర్వాత విచారణలు. ఒకవైపున కాంగ్రెస్లో ఒక వర్గం, కాంగ్రెస్లో కేసీఆర్ కావాలని కోరుకునే మరొక వర్గం. అదైతుంది కాంగ్రెస్లో. ఈ ఉన్నటువంటి ఒక సందర్భం నేపథ్యంలో దారిలోకి ఎలా తీసుకురావాలి, తీసుకొచ్చేటువంటి విషయంలో 3 అడుగులు ముందుకి 6 అడుగులు వెనక్కి అన్నట్టుగా విచారణలు జరుగుతూ ఉన్నాయి. ఈ విచారణల్లో ఎవరెవరు ఉన్నారు? కేటీఆర్ ఉన్నాడు, ఎదుర్కొంటున్న వ్యక్తి. కేసీఆర్ గారు ఉన్నారు, ఎదుర్కొంటున్న వ్యక్తి. హరీష్ రావు గారు కూడా ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి. విడిపోతే పడిపోతాం, కలిసి ఉంటే కనీసం నాయకత్వం పదిలంగా ఉంటుంది. కలదు సుఖమా? నాయకత్వం పదిలంగా ఉంటుంది, కలదు అధికారం, నాయకత్వం పదిలంగా ఉంటుంది. కాబట్టి రాజకీయ పార్టీల నడుమ డీల్ కుదిరింది, ఈ నాయకుల నడుమ రాజీ కుదిరింది. కాబట్టే ఇప్పుడే ఆ ప్రకటన వచ్చింది. అందుకనే వచ్చింది. అటు ఇక మొదలవుతుంది అసలు కథ ఏంది, అసలు కార్యక్రమం ఏంది. అందుకనే నేను డేట్స్ కూడా మెన్షన్ చేశాను, జూన్ 2, డిసెంబర్ 9 అని చెప్పని. ఈ మార్గ మధ్యమంలో దీంట్లో ఈ పీరియడ్లో అన్ని పూర్తి చేస్తారని. అయితే నేను నాయకత్వం మార్పిడి ఉంటుంది అని చెప్పన్నాను. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మార్పిడికి శ్రీకారం చుడుతుంది అని చెప్పాను. మరి ఒప్పందాలు ఏ రకంగా జరిగినాయి, ఎవరు నాయకత్వం వహించాలి, విలీన ప్రక్రియలో ఎవరెవరికి ఎంతెంత భాగాలు, సింహ భాగాలు ఏమొస్తాయి ఏంటనేది తర్వాత తెలుస్తాయి. రైట్. కొంచెం ఆసక్తికరమైన కామెంట్స్ ఏవి.
మరి దీన్ని బీఆర్ఎస్ ఎలాగా రిసీవ్ చేసుకుంటోందనే దేవిప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం